Welcome back to Pritham VFX World. So today మనం లాస్ట్ టైం మనం షాడో ఎడిట్ కోసం చూసాం. సో ఈసారి ఆబ్జెక్ట్ కన్స్ట్రెయింట్స్ కోసం చూద్దాం. మోడిఫై ఫిజిక్స్ కన్స్ట్రెయింట్స్ ఇక్కడ ఉంటుంది. సో కన్స్ట్రెయింట్స్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది, ట్రాకింగ్కి బాగా యూజ్ అవుతుంది. సో చూద్దాం. Sphere. సో ఇది వచ్చేసి మోషన్ ట్రాకింగ్. ఇది మనం విఎఫ్ఎక్స్లో ఇక్కడ మోషన్ ట్రాకింగ్ అని ఉంటుంది. ఈ మోషన్ ట్రాకింగ్లో ఉన్న వీడియోని మనం అక్కడి నుంచి చేయొచ్చు, ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు అనమాట. ఆబ్జెక్ట్ సాల్వర్, మోషన్ ట్రాకింగ్ ఇవి. సో ఇది వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఇది మనకి మూవ్ టూల్ ఉంది, దీన్ని మనం మూవ్ చేసాం, అది ట్రాన్స్ఫార్మ్ అయింది, ఎంత డిస్టెన్స్ అనేది వెళ్ళింది అన్నది. సో వై యాక్సిస్లో మనం మూవ్ చేద్దాం దీన్ని. మూవ్ అవుతుంది చూసారా, ఎక్స్ డైరెక్షన్. సో ఇలాగనమాట ఈ ట్రాన్స్ఫార్మే మనం ఇక్కడి నుంచి చేయొచ్చు. కాపీ ద లొకేషన్. కాపీ ద లొకేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్లోకి ఈ ఆబ్జెక్ట్ వెళ్ళడం, ఎగ్జాక్ట్ ప్లేస్లో మనం ఇలా పెట్టే కన్నా దీన్ని తీసుకెళ్దాం. కాపీ ద లొకేషన్, దాన్ని దేనికి కాపీ చేయాలి, దీన్ని కాపీ చేయాలి. డోనట్ కాపీ చేసాం, సింపుల్గా రెండు అయిపోయింది. అంటే టూ కంబైన్ కూడా అయ్యింది ఈ విధంగా. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇది రొటేషన్. సో ఇప్పుడు మనం లొకేషన్ ఎలా కాపీ చేసామో దీని యొక్క రొటేషన్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. దీని యొక్క రొటేషన్ ఇప్పుడు నేను మారుస్తున్నాను. రొటేషన్ మారింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి కన్స్ట్రెయిన్లోకి వెళ్ళి రొటేషన్ నొక్కి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్లో స్పియర్ 1 క్లిక్ చేద్దాం. దీంతో క్లిక్ చేద్దాం. సరే, సో ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ మారిపోయింది చూసారా. సో ఇది లొకేషన్ కాపీ చేస్తుంది అన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన ట్రాన్స్ఫార్మ్ అనమాట. లొకేషన్ కాపీ చేయొచ్చు, రొటేషన్ చేయొచ్చు, స్కేల్ కూడా మనం కాపీ చేయొచ్చు. అంటే ట్రాన్స్ఫార్మ్ చెప్పాను కదా, ఎక్స్ యాక్సిస్ ఇది 3 డైరెక్షన్లో మనం మూవ్ చేయొచ్చు. దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఉండాలో మనం చూడొచ్చు. లిమిటెడ్ లొకేషన్, దీని యొక్క డిస్టెన్స్ మనం ఇది ఎంత డిస్టెన్స్లో మనకి ఇది ఉండాలి, ఇది ఏ లొకేషన్లో ఉండాలి. రొటేటివ్, స్కేల్, మెయింటైన్ వాల్యూమ్, ట్రాన్స్ఫార్మ్ సేమ్ ఇవన్నీ ఒకలాగే, కాకపోతే మనం డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి అంతే. సో గ్యాస్ ఇక్కడితో క్లాస్ అయితే అయిపోయింది. క్లాస్ అనేది కొంచెం ఈసారి నుంచి తక్కువగా ఉంటుంది, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది ఎక్కువ చెప్తుంటే. సో ట్రాన్స్ఫార్మ్ కోసం ఈరోజు తెలుసుకున్నాం. ట్రాకింగ్ కోసం చూద్దాం నెక్స్ట్. అండ్ తర్వాత రిలేషన్స్ ఇటు చాలా తక్కువే. సో ఈ దీన్ని యూజ్ చేయాలంటే మనకి కార్మికులు ఉండాలంటే ఇది మనం విఎఫ్ఎక్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ట్రాన్స్ఫార్మ్ కోసం మొత్తం దీని డిస్టెన్స్ ఎంత ఉండాలి అన్నది మనం చూసాం కదా. టెక్స్ట్ వైట్ పెయింట్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఫైల్ వాల్యూ ఓకే.
ట్రాన్స్ఫార్మ్ సేమ్ ఇలాగే ఉంటుంది గైస్. నెక్స్ట్ ట్రాకింగ్ చేద్దాం. గైస్ ఇదైతే మొత్తం ట్రాకింగ్ కోసమే జస్ట్. సో ఈ ట్రాకింగ్ ఏంటంటే మనం ట్రాక్టివ్ ఆబ్జెక్ట్ దీన్ని ట్రాక్ చేసాం. చూసారా థ్రెడ్ అనేది మనకి యాడ్ అయింది ఇక్కడ. సో ఈ స్పియర్ అనేది దీన్ని ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్పియర్ని మనం మూవ్ చేద్దాం. జీ పట్టుకుని క్లిక్ చేసి ఎటు మనం డైరెక్ట్ చేసిన ఈ స్పియర్ అనేది దాన్ని డిస్టెన్స్ వెళ్ళినా దాన్ని మాత్రం ఫోకస్ చేస్తుంది ఈ విధంగా. సో ఈ విధంగా మనం ట్రాకింగ్ చేయొచ్చు. ఈ ట్రాకింగ్ దేనికి యూజ్ అవుతుందంటే మనం కెమెరా యానిమేషన్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ ఎట్టుకుని ఈ విధంగా చూసారా అవుతుంది. సో ఇక్కడికి మనం ఒక ఆబ్జెక్ట్ పెట్టి ఇది మన కెమెరా అయితే దీన్ని దానికి పేరింగ్ చేసి మనం మూమెంట్స్ ఇలా కెమెరా యానిమేషన్ చేయొచ్చు అనమాట. మనకు నచ్చినట్టు డిఫరెంట్ స్టైల్ ఈ విధంగా. సో అన్నీ సిమిలర్గానే ఉంటాయి, పెద్ద ఏం కష్టమేం కాదు, చాలా సింపుల్. మీరు ఒకసారి ఇండివిజువల్గా ట్రై చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. చూసి క్లాస్ వినడం వల్ల పెద్ద ఏం నేర్చుకోలేరు. మీ అంతటి మీరు ఒకసారి ఏం జరుగుతుంది, ఏం చేస్తే ఏమవుతుంది అన్నది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. సో ఇవన్నీ సేమ్ అంతే. ఇప్పుడు మనం ట్రాక్ చేసిన దాన్ని లాక్ చేయడం అంటే ఆబ్జెక్ట్ అక్కడే ఉంటుంది కానీ రొటేషన్ అవుతుంది కదా, ఈ స్పేర్ తిప్పినప్పుడు అలా రొటేషన్ అవ్వకుండా అక్కడ అవుతుంది. సో ఇది వచ్చేసరికి క్యారెక్టర్ ఇప్పుడు మనం హ్యూమన్ ఉన్నాడు, హ్యూమన్ని మనం వాక్ సైకిల్ చేస్తాం ఇందులో యానిమేషన్ చేసిన తర్వాత కెమెరా అనేది అతనికి ఎక్కడ అంటే కెమెరా పెడతారు కదా మనకి లెన్స్ బాడీ మీద లేదంటే హెడ్ మీద ఫోకస్ చేస్తారు కదా. సో ఈ ఆర్మేచర్లోకి వెళ్ళి చైల్డ్ ఆఫ్ అనే ఫ్లోర్ కానీ ఫాల్ అపార్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం క్లిక్ చేస్తే ఆర్మేచర్లో మనకి ఎక్కడ మనం దాన్ని ట్రాక్ చేయాలి, ఫేస్ ట్రాక్ చేయాలా లేకపోతే హ్యాండ్స్ ట్రాక్ చేయాలా కెమెరా అన్నది తెలుస్తుంది. ఇది ఆర్మేచర్ క్రియేట్ చేసాక చూద్దాం. ఫాలో పాత్ అంటే ఏం లేదు, కరువు తీసుకుంటాం, ఆ కరువు మీద మనకి నచ్చినట్టు డిజైన్ చేస్తాం. చేసిన తర్వాత దీన్ని మన కరువు మీదకి తీసుకెళ్తాం. దీనైనా తీసుకెళ్ళచ్చు, కెమెరా అయినా తీసుకెళ్ళచ్చు. సో క్లాస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చి లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.